శరీరాలతో కాదు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. మనము ఆత్మలుగా ఫైనల్గా దేవుడి సన్నిధికి పోవాలి. అది తప్ప వేరే దారి లేదు. మనందరికీ తెలుసు మనం చచ్చిపోతామని ఏదో రోజు. ఇందాక కారులో వస్తూ మైనర్ బాబు గారితో అదే మాట్లాడాను. ఏమండి మనందరికీ తెలుసండి ఏదో రోజు చచ్చిపోతామని. చావని వాడు ఎవడు ఉండడండి. అందరూ ఏమైపోతాం? నేను చచ్చిపోను అన్నోళ్ళు చేయొద్దండి. ఆలోచన పడొద్దని అందరిని అడుగుతున్నాను. వేదిక మీద నుండి ఆ పై దాకా నేను చావను, ఐఎమ్ ఇమ్మోర్టల్, నాకు చావు లేదు అన్నవాళ్ళు చేయెత్తాలి. ఎవరిని ఉంటారు రేటే? పిచ్చోళ్ళు అయితే ఎత్తుతారు. తెలివైనోడు ఎవడో చెయ్యెత్తాడు. ఎందుకంటే మన అందరికీ తెలుసు మనం పోతాం. ఏదో రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతాం. సో మనం ఎక్కడికి పోతాం? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఎక్కడికి పోతాం? ఎక్కడికి పోతాం? ఏమండి ఇది మనకు ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పొమ్మంటే ఎక్కడికి పోతారు?